నాకు తెలియకుంటే నేను ఫార్మా కంపెనీ పెట్టాలన్న. అర్థమైతే నేను చెప్పేది. నిజంగానే పవర్ అంతా 5 సార్ది అయితే వాడు అంత తోపు అయితే ఫార్మా కంపెనీ ఓన్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. 11 ఏళ్ళు ఫార్మా కంపెనీ ఎలగబెట్టినవాడా? తెలివి నాది కాదు, సిస్టంలో పవర్ ఉంది. ఒరిజినల్ దాన్ని పట్టుకున్నా నేను ఒక్కనే కాదు, డబ్బు వచ్చిన వాళ్ళు అందరూ. నేను నాది కాబట్టి నేను చెప్తున్నా. మిగతా డబ్బు వచ్చిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళందరూ ఆ లైన్లోనే వెళ్తున్నాం. సంవత్సరాలు పట్ట సార్ లచ్చ రావడానికి. 1 year 365 days ఇంటూ వెస్టేజ్. నో అదర్ థాట్. వేరే మైండ్లోనే ఉండదు. ఇంకా చావో రేవో అంటారు చూసిరా, ప్రతి ఒక్కరు చెప్తారు స్టేజ్ మీదకి వచ్చి చావో రేవో తెలుసుకుంటాను. అదంత ఈజీ కాదు. చావో రేవో తెలుసుకుంటాను. మీటింగ్కి వస్తారా సార్ వాడు? ఇంకా మీటింగ్కి రాకుండా పెళ్ళికి పోయి ఎవరైనా ఫోన్ చేస్తే చావో రేవో తెలుసుకుంటాను ఏమన్నా? స్టేజ్ మీద డైలాగులు చెప్పినంత ఈజీ కాదు పని చేయటం, ఇక్కడైనా ఎక్కడైనా. ఎస్ ఆర్ నో? రైట్. సో బిఫోర్ దట్ కొంతమంది కొత్త వాళ్ళు వచ్చిన ఇందాక సత్యం సార్ చెప్తే నేను విన్నాను. వాళ్ళకి బిజినెస్ అర్థం కాదు, మనం ఎంత మొత్తుకున్నా కొట్టిపోతారు పోయేటప్పుడు మనల్ని. అవునా కదా? ట్రైనింగ్ పేరేం పేరు? టువర్డ్స్ 3-4 పక్కకి పెట్టండి. టువర్డ్స్ అందరూ మాట్లాడాలి. టువర్డ్స్ పర్ఫెక్ట్ కాదు, ఓకేనా? పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్. అంటే పర్ఫెక్ట్ అంటే ఏంటిది? ఖచ్చితంగా. సో ఇక్కడ ఎవరన్నా పర్ఫెక్ట్ ఉండరా మొత్తం అన్నిట్లలో? ప్రపంచంలో ఎవడన్నా ఉండడు. చచ్చిపోయిన నాకు కూడా పర్ఫెక్ట్ ఎవడు కాడు. అన్నిట్లలో పర్ఫెక్ట్ ఎవరు? 100% కాదు. కాబట్టి మనం టువర్డ్స్ అంటే పర్ఫెక్ట్ అవ్వటం దిశగా వెళ్తాం. ఇప్పుడు ఫస్ట్ టువర్డ్స్ పర్ఫెక్ట్కి, సెకండ్ టువర్డ్స్ పర్ఫెక్ట్కి చేంజ్ ఉందా లేదా? సెకండ్కి థర్డ్కి చేంజ్ వస్తారా? థర్డ్కు ఫోర్త్కు చేంజ్ వస్తారా? ఫస్ట్ టువర్డ్స్ పర్ఫెక్ట్లో నాకే కార్ లేదు. 10th టువర్డ్స్ పర్ఫెక్ట్లో నా టీంలో నాతో పాటు 3 కార్లు వచ్చినాయి. 18th టువర్డ్స్ పర్ఫెక్ట్లో 17 కార్స్ వచ్చినాయి. 17 టువర్డ్స్ పర్ఫెక్ట్ వరకు 17 కార్స్. 17 టువర్డ్స్ పర్ఫెక్ట్లకి 17 కార్లు. నేను మళ్ళీ చెప్తున్నా, టువర్డ్స్ పర్ఫెక్ట్ పేరు పవర్ కాదు అది. ఆ సిస్టంలో ఏముందో యాజ్ ఇట్ ఈజ్గా నేర్చుకున్న వాళ్ళందరికీ వస్తుంది. దాని పేరు ఏమన్నా పెట్టుకోండి, వెస్టేజ్ ట్రైనింగ్ అని పెట్టుకోండి. ఆడ చెప్పేదే మీరు చెప్పుకోండి, నో ప్రాబ్లం. ఒరిజినల్గా గౌతమ్ బాలి సార్ డెస్క్ నుంచి వచ్చేటటువంటి మెసేజ్ ఏంటి, మనం పాటిస్తున్నది ఏంటి, గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేసుకుంటే సక్సెస్. డ్రెస్ కోడ్ వేసుకొని హోమ్ మీటింగ్ చేయాలంటే మనం లాగులు వేసుకొని చేస్తారు, ఇంటికి వెళ్ళేస్తుంది. అవునా కదా? ఫస్ట్ నిన్ను చూస్తారా, బిజినెస్ని చూస్తారా? నువ్వు తెలుస్తారా, గౌతమ్ బాలి తెలుస్తారా? నువ్వు పోయి బిజినెస్ ఉందండి ఒకటి చేస్తారా? ఎలాగ చేయాలండి? ఏం లేదండి, ఆధార్ కార్డు ఇచ్చేయాలి, కొనుక్కోవాలి, అంతే. అవుతుందా సార్ అట్లా? 100% కాదు. దిట్ ఈస్ ప్యూర్లీ ప్రొఫెషనల్ బిజినెస్. అన్ప్రొఫెషనల్గా చేస్తే బిజినెస్ అన్ప్రొఫెషనల్ అయిపోతుంది. మీరు ఒకవేళ దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్గా తీసుకొని, డైరెక్ట్ సెల్లింగ్గా తీసుకొని ప్రొఫెషనల్గా మొదలు పెడితే మీకు ప్రొఫెషనల్గా ఇన్కమ్ వస్తుంది. మీరు సంచల సబ్బులు పెట్టుకొని ఊరంతా తిరిగి సబ్బులు అమ్మితే యూ విల్ బికమ్ గుడ్ సేల్స్ మెన్. ఎవరు రావంటే సబ్బులు అమ్ముతుంది మనం ఎందుకు రాలే అవే అంటారా? ఇప్పుడు మీ దగ్గర నేను వచ్చి ఇక్కడ మొత్తం టేబుల్ మీద అన్ని ప్రొడక్ట్లు పెట్టాను. ప్రొడక్ట్స్ పెట్టి సార్ ఇది అమ్లా, ఇది అలోవీరా, ఇది శ్రీభక్త అని మొత్తం ప్రొడక్ట్ల గురించి చెప్పిన. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఏమంటారంటే, పోయినసారి వచ్చిన డబ్బాల గురించి చెప్పలే. తప్పు నాది, మీది కాదు. ఎస్ ఆర్ నో? హౌ యూ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్, దట్ విల్ బి దేర్ ఇన్ యువర్ పీపుల్ మైండ్. జనాల మైండ్లో ఏం దిగుతుంది అంటే నువ్వేం చెప్తే కదే దిగుతుంది. ఇప్పుడు నేను నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నా, క్లారిటీ అని చెప్పి స్టార్టింగ్లో నేను పట్టుకున్నా. మా వాళ్ళంతా ఇప్పుడు అదే మొదలు పెట్టారు, క్లారిటీ. వాళ్ళు మొదలు పెట్టాలని నేను డిసైడ్ అయ్యి నేను మొదలు పెట్టా. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేటటువంటి బిజినెస్ గురించి మాట్లాడండి. సరే, ఇప్పుడు మీరు వెళ్ళి వేరే వాళ్ళకి సబ్బు గురించి చెప్పారనుకో, డౌట్లు దేని మీద అడుగుతారు? నీతోటి అవుతుందా సబ్బు మీద వచ్చిన డౌట్ క్లారిఫై చేయడం? నన్ను డౌట్లు ఏమడిగింది తెలుసా? లాస్ట్ టైం టువర్డ్స్ పర్ఫెక్ట్ చెప్పినా కదా, సబ్బు ఇట్లా బెండ్ ఎందుకు ఉందని అడిగినాడు. అష్యూర్ నేమ్ సోపు ఇట్లా బెండ్ ఎందుకు అయినా నేనేం చెప్పాలో అర్థం కాక, అన్న స్పైనల్ కార్డ్ కొంచెం ప్రాబ్లం ఉంది, దానికి సెట్ చేసినాక పంపిస్తా అని చెప్పి. వాడికి ఏం చెప్పాలి నేను ఆన్సర్? సరే స్పైనల్ కార్డ్ అని చెప్పినా కూడా చూపించకపోయినావా అని కూడా అంటున్నాడు. చేశారు నువ్వు ప్రొడక్ట్ గురించి మాట్లాడితే డౌట్లు ప్రొడక్ట్ల గురించి వస్తాయి. సరే డౌట్ ఎక్కడ దాకా రావాలి సార్? నీమ్ సోప్లో ఏమేమి యాడ్ చేశారు, దీని TFM ఎంత, ఏ ఏజ్ వాళ్ళు దీన్ని వాడచ్చు, ఏదైనా డిసీజ్ వస్తే ఈ సోప్ వాడొచ్చా, ఇవి డౌట్లు. సబ్బుకి ఇట్లా ఎందుకు ఉందంటే ఏం చెప్తాం మచ్చా? ఏ సార్ నో?
గ్రీన్ కలర్లోనే ఎందుకు పెట్టండి అని చెప్పాలి వాళ్ళకి. ఈ డౌట్లు ఎప్పుడు వస్తాయి అంటే నువ్వు సబ్బు గురించి ఎక్కువ రుద్దుకో అంటే నీకు రుద్దుతాడు సబ్బు రుద్దుకుని మనిషి. కాబట్టి ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేస్తే డౌట్లు ప్రొడక్ట్ల గురించి వస్తాయి. ప్రొడక్ట్ గురించి ట్రైనింగ్లో డిస్కస్ చేయాలి. ఇలాంటి ట్రైనింగ్లో ఆల్రెడీ వెస్టేజ్ బిజినెస్లో జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే వస్తారు. ఇదేందో తెలుసుకున్న తర్వాత చెయ్యాలని డిసైడ్ అయ్యి ఎట్లా చేయాలనో డౌట్ వచ్చినాక వస్తారు. కాబట్టి వాళ్ళకు ప్రొడక్ట్ గురించి చెప్పాలి, అప్పుడు అర్థమవుతుంది. హోమ్ మీటింగ్ చేస్తాను పోయి మొత్తం కుప్పబెట్టి ఆమ్లా అలవీరా షిబక్తాన్ రైస్ బ్రాండ్ ఆయిల్ అంటే ఓ కొడకాయ. వాళ్ళకి ఫస్ట్ వచ్చే డౌట్ ఏం తెలుసా, ఓహో రేపు పొద్దుగాల నేను కూడా ఇట్లా బిజినెస్ చేస్తే తిరుమలరావు సార్ జయలక్ష్మి మేడం లెక్క మేము కూడా సంచులు వేసుకొని తిరగాలనేమో అనుకొని భయపడి రారు. అవునా కదా? కాబట్టి ప్రొడక్ట్ సెల్లింగ్ బిజినెస్ లేక చేయొద్దు. ఇది నా బేస్ లైన్, స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా.